చిన్నోడా పెద్దోడా కొంచెం ఇటు రాండాయా. ఏంటన్నా ఆయన గోళ మళ్ళీ? ఏదో పెద్ద పిలుస్తున్నారు కదా, వెళ్దారా? ఏంటన్నా జలుగున్నావేంది? ఆరోగ్యం ఏమైనా బాగలేదా అయింది? హాస్పిటల్కి వెళ్దామా? పెద్దోడా మీ ఇద్దరికి పెళ్లిటి చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? నానా ఇవన్నీ ఆలోచించొద్దు. ఆలోచించి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. అర్థమవుతుందా? అది కాదురా, నేను చెప్పేది వినండిరా. నానా మా కాళ్ళ మీద మేము నిలబడేదాకా పెళ్లి కూడా ఎత్త మాకు ఊరగా నశ పెడతావు పదన్నా. ఇంట్లో ఉన్న కాంచి ఏదో ఒక నశ పెడతానే ఉంటావు. ఏంటన్నా నాన్న లేచిన కాడి నుంచి పెళ్లి పెళ్లి అంటాడు. పెద్దోడు కదరా, ఆయన ఆలోచన అనుకుంటేగా. నాన్న ఆపన్నా, నాకు కొంచెం పని ఉంది, నేను పని చేసుకుని వస్తాను, వెళ్ళాను. సరే. సీనన్న ఇవాళ మాత్రం ఫుల్ గా పార్టీ చేసుకున్నావన్నా? అంతే. ఓకే అన్న, తీసుకోనా? సీనన్నా ఈరోజు రాజుగారు నువ్వు పట్టి పట్టాల్సిందే. ఏ రాజు ముందు అరే సీను, మేము ఉన్నది ఇద్దరే అన్నదమ్ములరా, నాకు ఆ భయమే లేదు. మేము ఇద్దరం రామలక్ష్మణులా ఉంటాం రా, ఎప్పటికీ అలాగే ఉంటాం, ఎప్పటికీ అలాగే ఉంటాం రా. ఉంటాం ఉంటాం. చిందైదా చిందేస్తూ మందైదా చుక్కల్లో పక్కైదా పక్కేసి చుక్కైదా జల్సా చెయ్యి ఆడి పాడి జల్సా చెయ్యి
జల్సా చెయ్యి జల్సా చెయ్యి. అన్నా ఏంటి రాజు రా కూర్చో. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా. చిన్నోడా పెద్దోడా ఆగండ్రా. రామలక్ష్మణ్ లాగా కలిసి ఉండేవారు మీరు. ఏంద్రా ఈ పనులు? ఎవరుగా మీకు నిరుడు పోసింది? నా కర్మరా. ఒరే రాజు, నీకు అన్యాయం చేసి పెద్దోడికి న్యాయం చేస్తానని ఎలా అనుకున్నావురా? మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఆపరా ముసలోడా, నువ్వు సచ్చాక మీ ఇద్దరు పిల్లలు కొట్టుకోవాలా? నువ్వు పంచే ఆస్తి అన్నని చొక్కా పట్టుకొని కొట్టి నన్ను నెట్టేశావు. ఇంత దూరం వచ్చింది కాబట్టి నీకు ఒక సెంటు కూడా రాసి ఇవ్వను. నీ దిక్కున్నోడు చెప్పుకో పోరా. రే రాజు, నానా తిని తినక ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసురా. కుటుంబం జరిగి జరక్క ఒక పూట పస్తులుండి మనకు కూలి పెట్టి మనల్ని పోషించాడురా. తొందరపడుతున్నావురా. రే తెలుసుకో, ఎప్పుడైనా తెలుసుకో. ఆపండిరా బాబు, అయ్యేదొక నాటకం అన్నదొక బూటకం. మీ ఇద్దరికి సినిమాలు నటిస్తే చిరంజీవి గారి కాకుండా మీకు వస్తారు ఆస్కార్ అవార్డు. తెలుస్తా, నాకు ఎందుకు రాదో తెలుస్తా. సరే, ఏ పెద్ద మనిషి దగ్గర తెలుస్తావో తెలుసురా, నేను కూడా చూస్తాను. నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండొద్దురా, వెళ్ళిపో. ఏడ మరి మనది రాజుల కుటుంబం. వర్షం వస్తే నేను నిమిషం కూడా నిలబడను. ఇల్లు ఇది రాజభవనం. పోయా నిమిషం కూడా ఉండను. అరే తమ్ముడు, నీ బాబు నీకు రాపిస్తాను రా. ఇవన్నీ వదిలేసే ప్రసన్న కూర్చో ముందు. అబ్బో ఇదొక నటనా? ఇంట్లో ఉన్న ఇటుక రాయితో సహా ఆస్తి పంపకాలు జరగాల్సిందే. ఒరే పెద్దోడా, నువ్వైనా వినరా. ఏ పెద్ద మనిషి తీసుకురా తీసుకురావని, అప్పుడు చూద్దాం. చూస్తా ఉండు సాయంత్రం ఏం జరిగిద్దో. ఏందిరా పెద్దోడా, చిన్నోడు ఈ విధంగా తయారయ్యాడు. ఏం చేస్తానా, ఎంత బుద్ధి వినాశకాలం. ఇలాంటి చెప్పుడు మాటలు విని ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. కూర్చోండి. పొద్దున ఎవరు నా పాటికి వచ్చాడు, పొద్దున రావటం కుదరలేదు. రాజు ఏందో చెప్పు. చెప్పేదేముంది బాబాయ్, మనం చెప్పాక నీకు నా ఆస్తి నాకు రాసిమని చెప్పు. ఆస్తి ఎప్పుడైనా రాజకీయాల్సిందే కదా, రాసి. నువ్వు 10 మందిలో తిరిగేవాడివి, ఈ చిన్న చిన్న గొడవలు ఎందుకంటావు? ఆస్తి ఏదో రాపిచ్చు. అసలు ఇది నాన్న కష్టపడ్డ కష్టాజీతారా. నాన్న నా నాలుగు ఉన్నాయి ఇట్లానే. నాన్న కాలం తీరాక అప్పుడు తీర్సాదం తీసుకున్నావు. ఆలోచించు. రాజు, రామన్న చెప్పాడుగా మాట, ఆ మాటకి ఇంకా ఎదురు లేదు. 10 మందిలో తిరిగేవాడు, హోదా ఉంది. అన్నయ్య చెప్పినట్టు వినురా. సరే, అన్న చెప్పాడు కదా, అన్న చెప్పినట్టు నువ్వు
పెద్ద మనుషులు వచ్చినా కూడా ఏం చేయలా. రే ముసలోడా, రే రాము, వ్యసనంతో నిన్ను చంపాలి, నిన్ను నన్ను చంపాలనుకున్నాను అన్న. కత్తి కూడా తీసుకొచ్చానన్న. అన్న నాకు క్షమించన్నా, క్షమించన్నా. ఆస్తి మీద వ్యసనంతో నిన్ను నాన్ని చంపాలనుకున్నానన్న. చెప్పుడు మాటలేని ఎవర్రా చెప్తుంది నీకు? నువ్వు ఎక్కువ ఆ సీనిగాడు అంటే తిరుగుతుంది. ఆ సీనిగాడేనా? రే, అన్నాదమ్ములు అంటే ఒక బలం రా. ఆ విషయం వాడికి తెలియచేయాలి, గట్టిగా తెలియచేయాలి. ఇంకో కుటుంబం నాశనం చేయకుండా వాడికి బుద్ధి చెప్పాలి. చెప్తాంరా, ఖచ్చితంగా చెప్తాం. ప్రతి కుటుంబంలో అన్నదమ్ములు విడిపోతున్నారంటే ఆ సీనుగాడు లాంటి వాళ్ళు ఉండడం అన్న. వారితో ఇప్పటి నుంచి సావాసం కానీ వారితో తిరగడం కానీ చేయనన్నా. నిన్ను నాన్ని కనిపెట్టుకుని ఉంటానన్నా. మనం ఎప్పుడు ఇలానే ఉండాలి, మన కుటుంబం అంతా ఇలానే ఉండాలి.